ఆయన అన్ని పరిచర్యలు ముగించి, ఇదిగో నా పరుగు కడముట్టింకు, ఇదిగో జీవ కిరీటము దేవుడు దాచించాడు. నాకు మాత్రమే కాదు, ఎవరైతే ఇలాగ పరుగులు పెడతారో దేవుని కొరకు, వారికి కూడా ఈ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడన్నటువంటి గొప్ప నిరీక్షణతో ఈరోజు పాస్టర్ పరంజ్యోతి గారి యొక్క అంతిమ యాత్రలో పాల్గొంటున్నటువంటి మేమందరము సంతోషంగా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు కృప చూపించాడు. పరంజ్యోతి గారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. పాస్టర్ పరంజ్యోతి గారి అంతిమ యాత్ర ఇది. బిషప్ ఎం ఎలీషరాజు గారి కుమారులు రెవరెండ్ జ్యోతిరాజు గారు, అంతర్జాతీయ సువార్థికులు, అలాగే అంతర్జాతీయ ఆరాధికులు యశ్పాల్ గారి సోదరులు పరంజ్యోతి గారు. వారు లైఫ్ స్పాన్ కొద్దిగా అయినా కూడా కొద్దిలోనే ఘనమైన, గంభీరమైన, నమ్మకమైన దేవుని పరిచయం చేశారు. అనేక మందిని ప్రోత్సహించారు, అనేక మంది ఆరాధికులను తయారు చేశారు. గొప్ప సంగీతకారులు, గొప్ప ఆరాధికులు, వారిని కోల్పోవటం చాలా వేదనకరమైన కూడా ఈరోజు మాకు సంతోషం. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు, మాకు నిరీక్షణ ఉంది, ఒక దినాన్ని ఆయన చూస్తాం. కనుక వింటున్న మీరందరూ కూడా ఈ నిరీక్షణతో ఉండాలని మా కోరిక. కనుక యేసు ప్రభుని అంగీకరించండి. బ్రతికున్నప్పుడు సంతోషం, చనిపోతే ఆయన సన్నిధిలో నిత్య సంతోషం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా,